యుద్ధంలో శత్రువును దెబ్బ కొట్టడం ఎంత కీలకమో, మన ఆయుధ వ్యవస్థలను రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే శత్రువు దాడుల నుంచి తప్పించుకొని ఆయుధ వ్యవస్థలను రక్షించుకోవడం అంత సులభం కాకపోవచ్చు. అందుకే భారత్ శత్రువును ఏమార్చేందుకు డికాయ్ వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తోంది. డికాయ్ వ్యూహం ద్వారా శత్రువును ఏమార్చి అదే సమయంలో దాన్ని దెబ్బ కొట్టేందుకు వీలుంటుంది. అందుకే భారత్ డికాయ్లను రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తోంది. యుద్ధంలో శత్రువును దెబ్బకొట్టడం ఎంత ముఖ్యమో మన దేశ ఆయుధ వ్యవస్థలను రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఓవైపు శత్రువుపై దాడులు చేస్తూనే మరోవైపు శత్రు దాడులను సమర్థంగా ఎదుర్కొని వాటిని తిప్పికొట్టడం కూడా అంతే కీలకం. అయితే అది అనుకున్నంత సులువు కాదు. అందుకే శత్రువును ఏమార్చేందుకు భారత్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తోంది. కాలంతో పాటే అధునాతన సాంకేతికత అందుబాటులోకి వచ్చినా శత్రువుతో పోరాడడానికి సంబంధించిన మూల సూత్రాలు మాత్రం వందల ఏళ్లుగా మారడం లేదు. నిజానికి ప్రత్యర్థి కళ్లకు గంతలు కట్టడం, బోల్తా కొట్టించడం వంటి పద్ధతులు కూడా కాలంతో పాటే ఆధునిక రూపును సంతరించుకున్నాయి. శత్రువు ఊహించని విధంగా మాయ యుద్ధం ద్వారా వారి ఆయుధాలను వృధాగా వినియోగించేలా చేయించడంతో పాటు స్వీయ అస్త్రాలను భద్రంగా ఉంచుకునే ఎత్తుగడకు భారత్ సిద్ధమవుతోంది. యుద్ధం జరుగుతున్న సమయంలో ఏ దేశమైనా తన ప్రత్యర్థికి సంబంధించిన యుద్ధ విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇటీవలి ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ మన S-400 గగనతల రక్షణ వ్యవస్థను నాశనం చేయడానికి పాక్ తీవ్రంగా ప్రయత్నించింది. కానీ దాన్ని ఏం చేయలేకపోయింది. కానీ S-400ను ధ్వంసం చేశామని పాక్ సైనికాధికారులు ప్రకటించుకున్నారు. కానీ భారత్ దాన్ని ఖండించింది. అంతేకాదు, ప్రధాని మోదీ పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక స్థావరంలో S-400 ఆయుధ వ్యవస్థ ఎదుట నిలబడి ప్రసంగించి పాక్ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టారు. యుద్ధ సమయాల్లో శత్రువుల బారి నుంచి ఇలాంటి విలువైన ఆయుధ వ్యవస్థలను రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. అందుకే భారత్ ఎంతో కీలకమైన ఆయుధ వ్యవస్థలను యుద్ధంలో నష్టపోకుండా ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. భారత్ అనుసరించే వ్యూహం శత్రువును ఏమార్చడమే. యుద్ధ సమయాల్లో ఆయుధ వ్యవస్థలను రక్షించుకునేందుకు భారత్ డికాయ్లను రంగంలోకి దించబోతోంది. అచ్చం ఒక ఆయుధ వ్యవస్థను పోలిన రబ్బర్ డమ్మీని డికాయ్గా పిలుస్తారు. గాలితో నింపినప్పుడు ఆ రబ్బర్ డమ్మీ అచ్చం నిజమైన ఆయుధం మాదిరిగానే కనిపిస్తుంది. అందుకే డికాయ్లను వ్యూహాత్మక ప్రదేశాల్లో మోహరిస్తారు. డికాయ్లను శత్రు నిఘా డ్రోన్లు, ఉపగ్రహాలు, యుద్ధ విమానాల కంటపడేలా చేస్తారు. అదే సమయంలో నిజమైన ఆయుధాలను గోప్యంగా శత్రువు కంటపడకుండా ఉంచుతారు. ఈ ఫేక్ ఆయుధాలే నిజమైనవిగా భ్రమపడి శత్రు సైన్యం వాటిపై దాడి చేస్తుంది. రాడర్లు, పరారుణ వ్యవస్థలతో పరిశీలించినప్పుడు ప్రతి ఆయుధ వ్యవస్థకు దానికే ప్రత్యేకమైన ముద్ర ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అందువల్ల అది ఆయా డికాయ్లు కూడా అదే రకమైన ముద్రను వెలువరిస్తాయి. ఫలితంగా శత్రువు నిస్సందేహంగా వాటిపై విరుచుకుపడతాడు. అదే భారత్ అనుసరించాలని భావిస్తున్న వ్యూహం. భారత వాయుసేన తన వ్యూహంలో భాగంగా సుఖోయ్ 30, MKI, రఫేల్, తేజస్ వంటి అగ్రశ్రేణి యుద్ధ విమానాలు, S-400 వంటి గగనతల రక్షణ వ్యవస్థలకు సంబంధించిన డికాయ్లను సమకూర్చుకోవాలని భావిస్తోంది. మొత్తంగా దాదాపు 400 డికాయ్లను సమీకరించాలని భారత్ భావిస్తోంది. అలాగే భారత సైన్యం కూడా తన అమ్ముల పొదిలోని T-90 యుద్ధ ట్యాంకుల డంబీలను సమకూర్చుకోవాలని భావిస్తోంది. చైనా సరిహద్దుల్లో అసలైన యుద్ధ ట్యాంకులను భారీగా భారత్ ఇప్పటికే మోహరించింది. అదే సమయంలో డికాయ్లను సమకూర్చుకోవడం ద్వారా యుద్ధ సమయంలో అవి కీలకంగా ఉపయోగపడతాయని భారత సైన్యం భావిస్తోంది. ఉక్రెయిన్ సహా ఇటీవల జరిగిన అనేక ఘర్షణల్లో సైనిక దళాలు డికాయ్ వ్యూహాన్ని అనుసరించాయి. రష్యా సైన్యాన్ని బోల్తా కొట్టించడానికి ఉక్రెయిన్ డమ్మీ ఆయుధాలను మోహరించింది. హైబార్స్ రాకెట్ వ్యవస్థ, F-16 యుద్ధ విమానాల డికాయ్లను ఉక్రెయిన్ ఉపయోగించింది. తద్వారా రష్యా సైన్యాన్ని గందరగోళానికి గురిచేసింది. డికాయ్లను ఉపయోగించడం ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి. డికాయ్లతో ప్రత్యర్థి నిఘా వ్యవస్థలను గందరగోళానికి గురిచేయవచ్చు. అలాగే నిఘా మిషన్లను డమ్మీలపై దాడి చేయడం ద్వారా విలువైన ప్రిసిషన్ గైడెడ్ మ్యూనిషన్ అస్త్రాలను శత్రుపక్షం వృధా చేసుకుంటుంది. వాస్తవ ఆయుధ ఉనికిని గుర్తించేందుకు మరిన్ని చేపట్టాల్సి వస్తుంది. అదే సమయంలో మన దేశానికి చెందిన కీలక ఆయుధ వ్యవస్థలను భద్రంగా ఉంటాయి. ప్రణాళిక ప్రకారం ప్రత్యర్థిపై విరుచుకుపడతాయి. ఈ తరహా డికాయ్ను వినియోగించడం ఇప్పటిది కాదు. మధ్య యుగాల్లో జరిగిన యుద్ధాల్లో
ఉత్తుత్తి సైనిక శిబిరాలు, రాత్రి వేళల్లో పెద్ద మంటలను రాజేయడం వంటి చర్యల ద్వారా తమ వద్ద భారీగా సైనిక బలగాలు ఉన్నట్లు ప్రత్యర్థిని నమ్మించేవారు. వాస్తవ బలగాల కదలికలు ప్రత్యర్థుల కంట పడకుండా చూసేవారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో డమ్మీ సైనికులు, అట్టతో చేసిన ట్యాంకులు, నకిలీ కందకాలతో శత్రువులను పోల్తా కొట్టించారు. ఇక రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా, బ్రిటన్ కూడా ఫేక్ ఆయుధ వ్యవస్థలను ఉపయోగించి ప్రయోగాలు చేశాయి. నకిలీ రబ్బరు ట్యాంకులు, చెక్కతో చేసిన ఉత్తుత్తి విమానాలు, నకిలీ రేడియో సాంకేతికతలతో ప్రత్యర్థులను పోల్తా కొట్టించాయి. ధ్వని ఇంజనీర్లు, కళాకారులతో యుద్ధ రంగాల శత్రువును బ్రిటన్ ఏమార్చింది. ఆధునిక పరిజ్ఞానం పుణ్యమా అని సోనిక్ డిసెప్షన్ అనే విధానం వచ్చింది. అది రికార్డు చేసిన ధ్వనులను శత్రువుకు వినిపిస్తూ భారీగా బలగాలు, శతఘ్ని దళాలు ముంచుకొస్తున్నట్లు భ్రమింపజేస్తుంది. అందుకే డికాయ్ వ్యూహంతో శత్రువును దెబ్బకొట్టడం సులువవుతుంది. భారత్ కూడా డికాయ్ వ్యూహాన్ని అమలు చేసి తద్వారా శత్రువును దెబ్బకొట్టవచ్చని భావిస్తోంది. అందులో భాగంగానే భారత్ భారీ మొత్తంలో డికాయ్లను రంగంలోకి దింపుతోంది. యుద్ధ రంగంలో శత్రువులపై దాడులు చేసి వాటి ఆయుధాలను నిర్వీర్యం చేయడమే కాదు, మన ఆయుధ వ్యవస్థలను రక్షించుకోవడం కూడా చాలా ముఖ్యం. అందుకే భారత్ అటు వాయుసేన, ఇటు సైన్యంలో డికాయ్లను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతోంది.